వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పరకాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరువు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు. పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు వెలికీతకు అంతరాయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 5 ఏళ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పరకాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. బ్రిడ్జికి ఆనుకొని ఉన్న ప్రధాన రహదారికి గండి. తాత్కాలికంగా గండికి మరమ్మతులు చేపిస్తున్న అధికారులు. వరద ఉధృతికి భారీగా గండి ఏర్పడితే భూపాలపల్లి హన్మకొండకు రాకపోకలు అంతరాయం. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ పోలీసుల సూచనలు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి గ్రామానికి చెందిన మాదరి పోచమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చి అస్వస్థకు గురి కాగా సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్ బోట్ సహాయంతో జంపన్న వాగు దాటించారు. కాగా జంపన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు గత 10 రోజుల క్రితం కురిసిన వర్షానికి వాగి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ 2 ఎయిర్ బోట్స్ను ఏర్పాటు చేశారు. వృద్ధురాలిని వాగు దాటించి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో భారీ వర్షాలకు శ్రీ కరాటం జలాశయం ప్రాజెక్టు నుండి 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో లక్కవరం బంగిడిగూడెంలో పంట నష్టం వాటిల్లడంతో శనివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించారు. ఒకటే లేవుల్లో వెళ్ళాం. స్లోగా వెళ్ళండి, అలాగే వెళ్ళండి. నన్ను కూడా
స్లోగానే ఓకే ఓకే అలాగే వెళ్ళండి. వెళ్ళండి. మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టిట్యున్సీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క రెయిన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ, వాళ్ళకి కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది. మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి, అలాగే ఎమ్మెల్యేస్ తోటి, కన్సర్న్డ్ స్టాఫ్ తోటి. సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి. మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో వారికి ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళ హ్యాబిటేషన్స్కి వెళ్ళి వాళ్ళకి సప్లై చేసే విధంగా, అలాగే మెడిసిన్స్ విషయంలో, అట్లాగే మరి పశువులకు దానా విషయంలో, తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మానిటర్ చేస్తున్నారు. అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్కవరంలో ఆగడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాల్లో జరిగింది. మరి పైన అక్కడ వాల్ తగ్గడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మరి పంట నష్టం తీవ్రంగా ఉంది. మరి అధికారులంతా కూడా ఈ డ్యామేజ్ని అసెస్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను పోరాడతాను. మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రతి క్షణం ఇక్కడ ఉండి మరి మానిటర్ చేస్తున్న మరి లోకల్ నాయకులకి, రైతులకి, అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరూ చెప్పేది ఏంటంటే మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, మీరు అనవసరంగా బయటికి రాకండి, కరెంటు సమస్యలు ఉన్నాయి. సో ఇంట్లోనే ఉండి మీరు జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దమ్మక్క సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రిలో సీతారాములకు మొదట పూజలు చేసిన అపర భక్తురాలు గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత మన్యంలోని గిరిజనులను ఆలయానికి ఆహ్వానించి ధర్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరిజన ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయం వద్ద గల దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం రామాలయం రోడ్డులో ఉన్న విగ్రహాలకు పూజలు నిర్వహించారు. గట్టిగా వినపడట్లేదు.
శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్వేషాధీనం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరు అని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటిది ఒక మహాభక్తురాలు గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి దమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో నిర్వహింపజేస్తున్నారు. ఇక్కడ కూడా దేవస్థానంలో కూడా ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రముఖులు గిరిజన ప్రముఖుల్ని ఆలయానికి రప్పించి ఇక్కడ స్వామి యొక్క శోభాయాత్ర చేసుకొని ఆ కళ్యాణంలో ఇక్కడ వారిని కూడా మనం సత్కరించుకోవడం జరుగుతుంది. ఇలాగే ఆశ్వేజ పౌర్ణమికి శబరి స్మృతి యాత్రను కూడా చేసుకుంటాం. ఈ రెండు ఉత్సవాలు కూడా ఆ గిరిజన భక్తులందరినీ కూడా మమైకమయ్యి తిరిగి స్వామి సేవలో పాల్గొనేలా మనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలానే వారందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని తరిస్తున్నారు. జై శ్రీరామ్. కుప్పం మున్సిపాలిటీ హెచ్పి రోడ్ సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి వేడుకలు అతి వైభవంగా జరిగాయి. సాయిబాబాకి అభిషేకం, అన్నదానం, భారీ సంఖ్య గుడికి భక్తులు తరలివచ్చినారు. స్వామివారికి దర్శించుకున్నారు. నెమ్మదిగా భగవంతుని ప్రసాదమైన అన్న ప్రసాదం స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని దయచేసి ఎవరు కానీ తోసుకోకుండా నెమ్మదిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణంలో అన్న కొంచెం పైకి పెట్టినా కూర్చోబెట్టి ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ వాల్ పోస్టర్ను ఈ రోజు హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటి చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. జై బీసీ జై బీసీ జై బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో జాతుల శ్రీరణ గారి నాయకత్వం జాతుల శ్రీరణ గారి నాయకత్వం వైరి రవికృష్ణ గారి నాయకత్వం జై బీసీ
అట్లా భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ జనాభాలో సగభాగానికి పైన 60% ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇచ్చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసింది ఏంటంటే, ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బీసీల కులగణన చేపట్టాలి. బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అనే ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు 7వ తారీఖు రోజును జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులగణన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనుకపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మేము నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాం, మరి దేశంలో అధిక శాతం ఉన్న బీసీల కులగణన చేపట్టాలి. ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీసీల లెక్కలు ఎందుకు తీయట్లేదు అని చెప్పి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల్లో మరి సోదర ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు తీసి వారికి అనుకూలంగా వారికి రిజర్వేషన్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయట్లేదు? బీసీల జనాభా లెక్కలు తీస్తే మీకు పోయేదేముంది? మా వాటా మాకు మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి జరిగే జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేపట్టి బీసీలకు న్యాయమైన డిమాండ్లు, మేము అడుగుతున్న డిమాండ్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహాసభకు పెద్ద ఎత్తులో వరంగల్కి వెళ్ళి తెరవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. కుప్పం మున్సిపాలిటీలో అధికారులు పన్ను విధిస్తున్నారు. అయితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఏర్పడిన కొత్తలో పారిశుద్ధ పనులు చేపట్టారే తప్ప ఇప్పుడు పారిశుద్ధ పనులు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సక్రమంగా పారిశుద్ధ పనులు చెప్పకపోయినా, వీధి లైట్లు వేయకపోయినా మున్సిపాలిటీ అధికారులు పన్నులు వేయడం దారుణమని మండిపడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చెత్త సేకరణకు నూతన వాహనాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కుప్పం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు మున్సిపల్ పన్నులు విధిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈరోజు పారిశుద్ధ్యము, తాగునీరు అనేది చూస్తుంటే ప్రజలు ఆశించిన కొన్న వాతావరణాన్ని మనం పురవీధుల్లో, గ్రామాల్లో, పట్టణంలో చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు చూస్తుంటే సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలుతూ ఉంది దోమల వల్ల. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారింది కాబట్టి
నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం కుప్పం పైన ఎన్నో కోట్ల రూపాయలను కూడా వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చేయాలనే ముందుకెళ్తుంది. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడున్న ప్రస్తుత మున్సిపల్ అధికారులు పాలకులు కుప్పం మున్సిపాలిటీలో గతంలో ఉన్న వాహనాలు ఏమైంది వాటిని అన్నిటినీ కూడా ప్రజల దగ్గరికి చెత్త సేకరణకి అప్పటికప్పుడే ఆ చెత్తని సేకరించుకొని తీసుకెళ్తే ఈ రోడ్లపైన పడవేసేది తగ్గిపోతుంది. అలాగే గతంలో కొంతకాలం ఈ వాహనాలు నిలుపుదల చేసి నాసిరకంగా కొన్ని సిమెంట్ తొట్టులను పెట్టినారు. ఆ తొట్లు ఈరోజు చూస్తుంటే నాణ్యమైన తొట్లు కాకుండా పోవడం, అలాగే చిన్న చిన్న తొట్లు పెట్టడం, అక్కడ చెత్త వేయడం చూస్తే ఎక్కువగా ఉండేదానివల్ల ఆ చెట్లు కూడా ఆ చెత్త కుండీలు కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈ చెత్త తొలగించే ప్రక్రియలో ఈరోజు మనం అనుకుంటున్నాం ట్రాక్టర్లలో చెత్త సేకరిస్తూ పోతున్నారు. ఆ ట్రాక్టర్లు కూడా చాలడం లేదు. ఎందుకంటే 2, 3, 4 వీధులు పోయేటప్పటికి ట్రాక్టర్ నిండిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ కుప్పం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుప్పం పైన ఈ ప్రజలపైన ఎనలేని అభిమానం అతనికి ఉంది. కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో ఈరోజు బెంగళూరు తరహాలో చెత్త సేకరణకు భారీ యంత్రాలు అనేది ఉంది. అటువంటి ఒక యంత్రాన్ని పెడితే ఆ చెత్త సేకరణ అనేది 2-3 ట్రాక్టర్లలో వేసుకొని పోయేంత చెత్త ఆ వాహనాల్లోనే వేసుకొని పోయేందుకు వీలుంది. అలాగే సేకరించుకొని వెళ్ళేదానికి కూడా వీలు బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పాలకులు కూడా నగరాల్లో ఎలాంటి చెత్త సేకరణకు నూతన వాహనాలు పరికరాలని వాడుతారో అటువంటి పద్ధతులను కూడా ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని, ఇంకా రోజువారీ చెత్తని ప్రజల ముందుకే వీధుల్లో సిబ్బంది వచ్చి చెత్తని సేకరించుకుంటూ తీసుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కుప్పం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రజల్ని ఆరోగ్యాల వైపు ఈరోజు అనారోగ్యాలతో ఈ చెత్త సేకరణ తొలగించకపోవడం చేత అనారోగ్యాల బారిన పడుతున్నారు. దోమలు వీరి ఎక్కువైపోయి కుప్పం పట్టణంలో కూడా మరొక సమస్య ఉంది. అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు, ప్రతి వీధుల్లోనూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఆ ఇంటి ప్రదేశాల్లో చెత్తని తొలగించకపోవడం చేత అక్కడ ఒక దట్టమైన అటవీ లాగా చెట్లు చేమలు పేరుకుపోయి అక్కడ ఎలకలు సర్పాలు దోమలకు ఆవాస ప్రాంతాలుగా ఏర్పడుతోంది. ఈరోజు మున్సిపాలిటీ అటువంటి ప్రాంతాలను కూడా ఆ ఖాళీ ప్రదేశాలను కూడా గుర్తించి ఆ యాజమానులకు కూడా హెచ్చరించి వారు కనీసం ఆ ప్రదేశాలను కూడా శుభ్రపరచుకునే విధంగా చేస్తే ఇంకా బాగుంటుందనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో హింసా చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పులమటం సబాబు కాదు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ఆధారాలతో సహా పటాంపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయటానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వస్తున్న వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈరోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ 2 వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు
పూయటానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు, మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూపుని ఎంకరేజ్ చేసి ఒక గ్రూపుని కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.